అవిశ్వాసం అనే రాజకీయ ఎత్తుగడతో శాసనసభకు వస్తున్న తెరాసను విశ్వసించకూడదని తెలుగుదేశం నిర్ణయించింది. సార్వత్రిక ఎన్నికల నాటికి తెరాస, వైకాపా పూర్తిగా బలహీనపడతాయన్న భయంతోనే నాటకమాడుతున్నాయని నిర్ధారణకు వచ్చింది. మద్దతివ్వని తెలుగుదేశం అసలు రంగు బయటపడుతోందని తెరాస విమర్శించగా, ప్రజా వ్యతిరేక పాలనను ఎండగట్టాలని వామపక్షాలు, భాజపా ప్రకటించాయి. వైకాపా, మజ్లిస్ వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నాయి. సర్కారుపై అవిశ్వాస పాచికకు సిద్ధమైన తెరాస, వైకాపా ఉచ్చులో పడకుండా సొంత ఎజెండాతో ముందుకెళ్లాలని తెలుగుదేశం నిర్ణయించింది. పార్టీ ముఖ్య నేతలతో గత రాత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అవిశ్వాసంపై సుదీర్ఘంగా చర్చించారు. సహకార ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తెరాస, వైకాపా రాజకీయ లబ్ధి కోసమే అవిశ్వాసాన్ని తెరపైకి తెచ్చిందన్న అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే పరిస్థితి ఎదురైతే 2014 సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీలు పూర్తిగా బలహీనపడతాయన్న భయంతోనే నాటకమాడుతున్నాయని టెలికాన్ఫరెన్స్ లో నిర్ధారణకు వచ్చారు. ఆ రెండు పార్టీల రాజకీయ ప్రయోజనాలకు తాము పావు కాకూడదని, సొంత ఎజెండాను అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి స్పష్టంగా ఒక వ్యూహం ఉన్నది, ఎత్తుగడ ఉన్నది. సమయం సందర్భం వచ్చినప్పుడు శాసనసభలో ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలో మాకు తెలుసు. మేము తీసుకునే నిర్ణయంతో పాలకపక్షమైన కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి చీకట్లు సహకరిస్తున్న టీఆర్ఎస్, వైఎస్ఆర్ కూడా దిమ్మ తిరిగే విధంగా మా నిర్ణయం ఉంటుంది. మొన్న ఎస్సీ ఎస్టీ సప్లైన్ మీద శాసనసభలో తీసుకున్నట్టుగా వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంటాం. ఖచ్చితంగా ఈ మూడు రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్తాం. అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వని తెలుగుదేశం నిజస్వరూపం బయటపడిందని తెరాస ఆరోపించింది. ఈ నిర్ణయం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమని ఆ పార్టీ నేతలు విమర్శించారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వాన్ని ఇన్ని రోజులు కాపాడుతోంది తెలుగుదేశమేనన్న ఆరోపణలకు బలం చేకూరిందని అన్నారు. భాజపా, సిపిఐ, సిపిఎం మాత్రం తెరాస అవిశ్వాసానికి మద్దతివ్వాలని నిర్ణయించాయి. సాగు, తాగునీటి కొరత, విద్యుత్ కోతలు, ఇంధన సర్ఛార్జీల భారంతో ప్రజలు విసిగెత్తిపోయారని ఆ పార్టీల నేతలు అన్నారు. ప్రభుత్వం అన్ని రకాల వైఫల్యం చెందింది కాబట్టి దీనిపైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అన్ని చర్చలో పాల్గొంటాం. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతాం. వచ్చేటువంటి శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం తప్పనిసరిగా మా బాధ్యతగా దాన్ని సపోర్ట్ చేస్తాం. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వహిస్తున్నట్టు ఈరోజు పాలకులు వ్యవహారం చేస్తా ఉంటే అధికారంలో కొనసాగేటువంటి నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఏ రకమైనటువంటి తీర్మానం, అవిశ్వాస తీర్మానం శాసనసభలో వచ్చినా భారతీయ జనతా పార్టీ ఎవరు పెట్టారని కాదు, ఖచ్చితంగా నీతి చిత్తశుద్ధితో ఎవరు తీర్మానం పెట్టినా ఆ తీర్మానానికి మేము మద్దతిస్తాం. వైకాపా, మజ్లిస్ మాత్రం వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది.